చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందరో చెడిపోతున్నా కూడా మన ప్రాణాలతో దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవునికి మనం యోగ్యకరంగా నమ్మకరంగా ఉండాలి. బలా మంచి దాసుడు అనే విధంగా ఉండాలి. అర్థమైందా? యజమానుడు తన ఆస్తిలో కానీ తన యొక్క కావలి విషయంలో కానీ దేవుడు మనకు నమ్మకత్వాన్ని కలగజేసినప్పుడు వాడు దాన్ని కాపుదలగా ఉండాలి. ఒక వాచ్మెన్, ఒక గైడ్నెస్గా వాడు ఎలా ఉండాలి? దానికి కాపుదలగా ఉండాలి. వాడు నిద్రపోతున్నాడు అనుకోండి, రాత్రి వేళ దొంగలు వచ్చినా, లేదా తనే ఎత్తకపోయినా, లేదా తన కుటుంబం వారు ఎత్తకపోయినా, రాట్లతో తన మీద దాడి చేసినా, అతను నమ్మకమైనటువంటి కావలితనం లేదు కాబట్టి అతని ప్రాణం మీదకి అపాయాన్ని తెచ్చుకుంటాడు. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో రాయబడింది, నిజమైన నమ్మకమైన బలాదాసుడు ఎలా ఉంటాడంటే అతడు దేవుని చేత పొగిడించబడతాడు. ఇతరుల చేత విమర్శించబడినా కూడా దేవుని చేత పొగిడించబడిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు.
ఎలాగుంటే అలాగనే ప్రపంచంలో జరుగుతుంది. 3 సంవత్సరాలుగా ఈ చెట్టును నేను ఫలం వెతుకుతూ వచ్చున్నాను. ఇందులో ఎలాంటి ఫలితం నాకు కనపడలేదు. దీన్ని నరికి వేద్దాం అన్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి కావలివాడు నా యేసుస్వామి, అయ్యా ఇంకొక సంవత్సరం కూడా ఈ చెట్టుని కొట్టకుండా ఉంచండి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. అందరినీ ఒకరి వెంట ఒకరు దైవ సేవకులు అందరూ వెళ్ళిపోతున్నారు. సంఘంలో విశ్వాసులు అందరూ కూడా చనిపోతున్నారు. నీవు మాత్రం నిలదొక్కున్నావంటే నువ్వు పాడే పాటల వల్ల కాదు, నువ్వు చెప్పే వాక్యాల వల్ల కాదు, నువ్వు చేసే భక్తి వల్ల కాదు. ఆయన చిత్తం నీలో నెరవేర్చబడాలి గనక నువ్వు చేయగలడానికి సమర్థుడు అని నా దేవుడు పరలోకమందున్న సైన్యములకు అధిపతి యెహోవా అనుకూర్చున్నాడు. నీవు ఇంక నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది. నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోవాల్సిన పని ఉంది. నీకు ఇవ్వబడిన సమయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నా కాళ్ళు నొప్పులు నా లేచి నిలబడాలి. నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నాకు నడుము నొప్పు నా నిలబడతాను. నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి పాటలు పాడతాను. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వాక్యాన్ని ధ్యానిస్తాను, ఇతరులకు చెప్తాను. నీ చిత్తం ఎలా ఉంటుందో నేను అందరికీ మహిమను వివరిస్తాను. నా నోరు నీ స్తుతిని నీ ప్రచురం చేయనట్లుగా నన్ను దీవించాలి. నా నోరు అస్తమానం శాపనార్థాలు పెట్టే విధంగా ఉండకుండా దీవెనకరంగా ఉన్నట్లు దీవించండి. మనుష్యుడు భూమి మీద బ్రతుకు కాలమంతా జన్మలన్నీ కూడా అయ్యా నీ చిత్తానుసారంగా ఉన్నాయి. అవునాయన. కాబట్టి మనుష్యుడు ప్రభు అని స్తుతించడం వలన భద్రుడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడ్డది. ఎందరో రోడ్లు యాక్సిడెంట్లుగా చనిపోతున్నారు, కారు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. అందరూ కూడా ఇదిగునైనా దేవుని సంఘములకు దూరంగా ఒక ఇంట్లో 7 పురాతన, ఇంకొక ఇంట్లో ఆనందం. ఇదిగునైనా బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రలాపించి వారి ఇంటి వద్దకు మరలా వారు ప్రలాపించే సందర్భం రాదు. ఒక మనుష్యుడు భూమిని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి వాడు తనంతట తాను వెళ్ళిపోతున్నాడు. వారి నిమిత్తం ప్రలాపించండి అని లాజరు నిమిత్తం కూడా నా యేసయ్య మరి విలపించిన సందర్భం. ఈ లోకంలో జీవించాలని యేసయ్య కోరిక, నీవు నేను బ్రతకాలని యేసు ప్రభు కోరిక, నీవు ఎల్లవేళ ఆనందంగా ఉండాలని యేసయ్య కోరిక. యేసు ప్రభు ఆ రీతిగా ఇష్టపడుతున్నాడు. నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీవు చేయి పనులెల్లా కూడా దీవించబడాలి. ఒక దైవ సేవకుని వల్లనే దీవించబడవు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన దీవించబడతావు. నా అడుగులు తడబడిన అలసట పైకి వచ్చినా కూడా భక్తుడు పాడుతున్నాడు, అయ్యా అంధకారమే నన్ను కమ్మేసినా కూడా నేను వదిలిపెట్టను.
ప్రార్థన చేద్దాం. అనేక మంది దైవ సేవకులు చనిపోతున్నారు, కుటుంబాలు చనిపోతున్నాయి. ఇంకా మనం బ్రతుకున్నామంటే నువ్వేదో పెద్ద కింగువో, నువ్వేదో మంత్రివో, నువ్వేదో సింగరో, నువ్వేదో ప్రీషరో కాదు. నా యేసుని నిన్ను బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇంకా కొద్ది నిమిషం సహవాసం చేయమని కోరుకుంటున్నాడు. అందరి ఎడల ప్రేమ పంచమని కోరుకుంటున్నాడు. ఉదయం వెళ్ళిన పనికి వెళ్ళిన తండ్రి సాయంత్రానికి తన బిడ్డల ఎదుగు రావాలని కుటుంబంతో ఎదురు చూస్తుంది. ఉదయం వెళ్ళినటువంటి డాక్టర్లు తన కుటుంబం దగ్గరికి రావాలని తన కుటుంబం ఎదురు చూస్తుంది. అయ్యా, ఎంతగానో మరణం అన్నటువంటి వార్త వినగానే ఆ కుటుంబం ఎంతగానో విలవిల్లాడిపోతుంది. తిరుగు కొరకే మనుషులు బ్రతకలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలగాలి, తండ్రికి ఇష్టమైనట్టుగా బ్రతకగలగాలి. గర్వాన్ని వదిలిపెట్టు. దేవుని సన్నిధిలో అయ్యా నేను ఎంతగానో తగ్గించుకొచ్చున్నాను, నా తలను పైకెత్తలేక తగ్గించుకొచ్చున్నాను. ఇక్కడిది నేను అక్కడికి, అక్కడిది ఇక్కడికి నేను మనిషిని కాదయ్యా, నీవు ఆడించు బొమ్మనై ఉన్నాను, నీ చేతిలో కీలు బొమ్మనై ఉన్నాను. నీవు ప్రాణాన్ని నింపి నన్ను బలపరిస్తే ఇంకా అనేక చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను. నీవు ప్రాణాన్ని తీయగలిగితే అయ్యా ఈ లోకాన్ని వదిలిపెట్టి నీ చెంతకు చేరుకొనడానికి సమర్థుడనై ఉన్నానని చెప్పి మన మనసారా మన ప్రార్థన చేయగలగాలి. మరి నా ప్రియ సహోదరుడు అబ్రహాం ఆ వాట్సాప్లో ఆయన చనిపోయి చూడగా నా కళ్ళలో నీళ్ళు చిన్నాయి. అన్నగారు అలా చేయి వదిలిపెట్టి పంపించేవాడు కదా బయట. ఆ మధ్యాహ్నం పూట అలా చేయి పట్టుకొని, తమ్ముడు సెలవరాజ్ నువ్వు వెళ్ళకూడదు నాయన, మనంతా దేవుడు పెట్టు, ఎంత ఒక గ్లాసు 2 గ్లాసులు వేసి ఎంత బియ్యం వండేసి చక్క మనకి ఇష్టమైనట్టుగా చేసేద్దామా, నువ్వు ఎలాగైనా నీకు ఇష్టమైనట్టుగా చేసుకో, నాకు కొద్దిగా పెడతాడు అనేవాడు. ఆ ఫోటోలో చూడగానే మరలా ఈ భూమి మీదకి రాడు, మాట్లాడలేడు, తన కుటుంబం తన భార్యతో మాట్లాడు, తన కుమార్తెతో మాట్లాడు. తన చిత్తం నెరవేర్చబడడానికి తనకి ఇష్టమైనట్టుగా దేవుడు ఈ భూమి మీద మనుషులు ఉంచుతున్నాడన్న సంగతి మనం గుర్తించాలి. చెప్పండి దగ్గర దేవుడు నామాన్ని చెప్పండి దగ్గర దేవుడి గొప్పతనం. మన వలన కాదు బ్రతకాలంటే దేవుడు నీకు దయా భిక్ష పెట్టాలి. దేవుడు అనుకుంటేనే నువ్వు బ్రతుకుతావు, దేవుడు అనుకుంటేనే నువ్వు ఫలితాన్ని కోస్తావు, దేవుడు అనుకుంటేనే బండి తోలుతావు, దేవుడు అనుకుంటేనే కారు తోలుతావు, దేవుడు అనుకుంటేనే విమానం తోలుతావు. దేవుడు తన చిత్తం ప్రకారంగా నువ్వు నెరవేర్చబడినప్పుడు సంతోషపడతాడు. అది అంధకారం వచ్చిన, కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, ఆ కన్నీళ్ళను ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి. అయ్యా నా కన్నీళ్ళు వచ్చింది, మరి ఈ కన్నీటికి కారణం ఏదో నాకు తెలియదు, కానీ అయ్యా నీ నామానికి మహిమ కలుగునట్లుగా నన్ను కొంత బలపరచండి, నన్ను దీవించండి. నా సహోదరుల ఐక్యత, నా తల్లిదండ్రుల ఐక్యత, నా సంఘస్థుల ఐక్యత, నా బంధుమిత్రాదుల మధ్య ఐక్యత, ఇదిగో నేను చిన్నవారు మొదలుకొని అందరూ కూడా ఊర్లోకి వెళ్ళింటారు. ఇది నా ప్రభు అందరూ నీ బిడ్డలే, ఎవరు కూడా తక్కువ స్థానం లేరు, అందరూ నీవు నిశ్చయించిన ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి బిడ్డలే. నీవు అనుకుంటే తప్ప ఒక మనుషుడు తక్కువ వాడు లేడు, నీవు అనుకుంటే తప్ప మనుషుడు గొప్పవాడు కాగలడు. ఇదిగోనైనా మా వలన ఏది కాదు, కానీ నేను దీవించండి, సంతోష సమాధానం దయచేయండి. నిత్యం నీ సన్నిధిలో అంచమంచలుగా నీకు బిడ్డలు ఎదుగునట్టు దీవించండి. మరణం కిటికీలో కొమ్మలు ఎక్కుతున్నదని చెప్పి బైబిల్లో రాయబడింది. మరణం మంచి టీషర్ట్ కాదు, జీన్స్ ప్యాంట్ కాదు, నీకు ఇష్టమైనట్టుగా ఈ లోకానుసారంగా జీవించడం కాదు. మరణం బయటకు వచ్చేది. ఆ మరణానికి మనం దగ్గర కాకుండా ఉండాలంటే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా నీకు ఇష్టానుసారంగా నేను ఇంకొన్ని కార్యక్రమాలు చేయాలి, నీకు ఇష్టానుసారంగా నేను పాటలు పాడాలి, నీకు ఇష్టానుసారంగా బైబిల్ చదవాలి, ఇతరులకు నన్ను బోధించే కృప నాకు దయచేయండి. సంఘస్థులు మా ఐక్యతను మీరు దీవించండి. అన్న దావీదు అన్నగారిని దీవించాడు, వారి కుటుంబాన్ని దీవించాడు. అన్నగారు వాక్యం చెప్పి మరలా గృహానికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా ఆనందకరంగా ఉన్నారు. అవును నాయన, మరి అటువైన మత్తయ్యను దీవించండి. అన్నగారు చేయి పనులన్నీ కూడా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి. మా సహవాసంలో లోపములను మేము ఎంచకూడదు, కానీ ఇదిగోనైనా ఘనతను మేము ఎంచుకునే విధానాన్ని బట్టి మీరు కృపను తెచ్చేయండి. ఒకరినొకరు తక్కువ చేసుకునేటువంటి విధానం కాదు, కానీ ఆ నీ చేతిలో వాడబడే పనిముట్లుగా మమ్మల్ని ఘనతపరచండి. శుద్ధి శీర్ణం వచ్చే రంపాన్ని విమర్శించుకోకూడదు, కానీ అన్ని వాడుకోబడేటువంటి ఒక యజమానుని చేతిలో, వడ్రంగి వాడి చేతిలో అన్ని పనిముట్లు కలుపుకొని వాడబడుతున్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు వాడుకొనిచున్నాడు. పాట పాడలేదు కాబట్టి మనం తక్కువ, దేవుడి స్తుతి చేయలేదు కాబట్టి మనం తక్కువ, దేవుడి వాక్యాన్ని చదవలేదు కాబట్టి మనం తక్కువ అని అనుకోబాక. దేవుడి దృష్టిలో మనల్ని దేవుడిని దీవించినాడు.
తన చిత్తానుసారంగా నిన్ను దీవించడానికి చేర్చుకొచ్చున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు దీవించబడాలి. ఆయన ఆరోగ్యంతో దీవించండి తండ్రి. బయట దీవెన ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదిగో నా ప్రభువా, ఈ వారం నుండి మరి ఒక వారం ఇదిగో కళ్ళు కనపడిన నా స్నేహితుడు నా సిద్ధు కర్ణాన్ని మీరు దీవించండి. కళ్ళు ఉండి మేము అటు ఇటు చూస్తున్నాం. నా స్నేహితుడికి కొంచెం కూడా కనపడదు. వాడు స్టిక్ తీసుకొని మరి ఆ యొక్క మదనపల్లి దాకా వెళ్ళాలి. మరి అతను లారీ వస్తుందో బస్సు వస్తుందో తెలియదు. కానీ దేవుని యొక్క కార్యక్రమానికి రాజు, నేను దేవుని యొక్క కార్యక్రమంలో బలపరచబడాలి. దేవుని యొక్క కార్యక్రమంలో నేను సువార్తను ప్రకటించడానికి నేను కొంచెంగా డబ్బులు చేర్చి పెడుతుంటే సాతానుడు వచ్చి మా ఆటంకపరుస్తున్నాడు. మరి మా కుటుంబాన్ని చీల్చే సాతానుడిని మీరు దూరపరచమని ప్రార్థన చేయండి. సంఘపూర్వకంగా ప్రార్థన చేయండి. గజేంద్ర కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎలక్ట్రిషన్లో తమ్ముడు చాలా విధాలుగా కరెంట్ పని చేస్తాడు. అతను కూడా ఆయన ఆరోగ్యాలతో బహు జాగ్రత్త పని చేయడానికి ప్రభుత్వం దయచేయండి. పాల సుధాకర్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. అతని సతీమణి పిల్లలను మీరు దీవించండి. అటువంటి తేజ సహోదరుడు కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మురళి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగా నా ప్రభువా, మరి రాబర్ట్ మిస్సమ్మ కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగా నేను వసంత బాలసుబ్రహ్మణ్యం కళాం వీరత్నం ఇదిగో నా ప్రభువా, ఇంకొన సంఘానికి ఎందరైతే వస్తున్నారో వారందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ స్థలాన్ని ప్రార్థన మందిరంగా ఉండడానికి ఇవ్వబడిన కిరణ్ సార్ గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా ప్రతి పాట అయినా ప్రతి మాట అయినా ప్రతి వాక్యమైనా దేవుని యొక్క బిడ్డలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇదిగోనైనా మరియు సార్ గారు మరి ఎంతగానో ప్రయాసపడి ఈ స్థలాన్ని దైవ మందిరంగా మార్చబడి ఇదిగోనైనా ఈనాడు మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నామంటే ఇదిగోనైనా కిరణ్ సార్ గారిని ప్రత్యేకంగా దీవించండి. ఆయన సహోదరులను ఇదిగో నా ప్రభా సహోదరులను తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. బయట దీవెనలను దయచేయండి. జరగబోతున్న ప్రార్థన కూడిక ఆటంకం ఏది కలగకుండా ఇదిగోనైనా ఈ వైరస్ అనేక మందికి వ్యాప్తి చెందకుండా తగ్గుముఖం పట్టినట్లుగా ఇదిగోనైనా కుటుంబాలు చీలికలు రాకుండా ఇదిగోనైనా దుఃఖం రాకుండా ఇదిగోనైనా నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా బతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రభు యేసుక్రీస్తు యొక్క నామాన అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలాగే ఉన్నట్లుగా ఒక చిన్న పాలం పట్టుకొని కాళ్ళను సమర్పించుకొని ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే నిలబడున్నాండి. అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే నిజ దేవుడు, అందరినీ ఒకే రీతిగా అందరూ కలవచ్చండి. మన మధ్యలో అన్నగారు మత్తయ్య గారు ముగ్గురు ప్రార్థన చేస్తారు. తండ్రి గారు ఆశీర్వాదించి ముగిస్తారు. ప్రకటన రేపు బుధవారం అక్కడ చెప్పినట్టే విజ్ఞాపన చేయమన్నారు. రేపు సాయంకాలం బుధవారం సాయంకాలం టైం మీరు చెప్తే ఆ టైంకి సరే ఇక్కడికి వస్తారా? అన్నగారు వస్తాను, రాజధాని గారు మీకు వస్తాను. విజ్ఞాపన చేయమన్నారు. అన్న కూడా వస్తారా? అన్నగారు ప్రతి వారం బుధవారం విజ్ఞాపన సరే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రార్థన చేస్తున్నాం. ఈ పునరుద్ధారాన్ని బట్టి మేము పునరు చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలు మీరు ఆలోచనకి స్తోత్రాలు.
చేయబడిన విజ్ఞాపన ప్రభా మీరు అంగీకరించేందుకే స్తోత్రములు, పాడిన పాటలు ఆరాధన అభిషేకించేందుకే స్తోత్రాలు అయినా అయ్యా మీ గుణాత్మక సంగతులు అయ్యా స్తోత్రం బిడ్డ ద్వారా నా తండ్రి దాసు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవునైనా అనుదినం పుట్టించు మీ వాంఛిత కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము బలహీనం ప్రభా, అయినప్పటికీ మీ కృప మహిళలు చూపుతుందికి స్తోత్రాలు తండ్రి. ఒక యవనస్తుల బారిను పిలిచినట్లుగా నా తండ్రి ప్రభా, ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో బలహీనంగా మీకు దూరంగా ఉన్నప్పటికీ మమ్మల్ని పిలిచి మా పట్ల మీ వాచి చూపించే దేవుడుగా ముందుకే స్తోత్రం చేస్తున్నాం. అనేక రోగాలు, అనేక సమస్యలు, అనేక పాపాలు, అనేకమైన పోరాటాలు ఉన్నప్పటికీ మీరు పిలిచి నా తండ్రి ప్రేమతో పిలిచి మా పట్ల మీరు చూపుతున్న వాచ్యత వరకే మేము చేస్తున్నాం అయ్యా తండ్రి. తండ్రి మీ వాచ్యత లేకపోతే మేము ఏమైపోతాం ప్రభా నా తండ్రి. అవును ప్రభా, మీ వాచ్యత అందరూ మా పట్ల చూపుతున్నారు ప్రభా. అనేక గట్టికి బలమైపోయినప్పటికీ నా తండ్రి మా భక్తి కాదు, మా ప్రార్థన కాదు, మా విశ్వాసం కాదు, కేవలం మీ కృప మీ వాచ్యత మా పట్ల ఉంది కాబట్టి ప్రభు నా తండ్రి ఈ ప్రభా ఈ పరిశుద్ధమైన దినాన్ని ఈ పొద్దు ఆదరణ కలుసుకొని స్థుతిస్తున్నామని కనపరుస్తున్నట్టు మీ మాట వింటున్నాడు ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప దీర్ఘాయుష్యం కొరకే మేము బాగా చేస్తున్నాం ప్రభా. ప్రభా యేసయ్య ఈ ఆరాధన స్తోత్రం చెల్లిస్తూ అయ్యా రేపు బుధవారం నా తండ్రి అయ్యా విజ్ఞాపన పెట్టడానికి దయచేసి చెప్పుండగా ప్రభా అది ప్రతి వారం బుధవారం సాయంకాలం పెట్టడానికి కృప సహాయం తెచ్చండి. అందరూ కలిసి నా తండ్రి దేశ నిమిత్తము, సేవకుల నిమిత్తము, విశ్వాస సంక్షేమ నిమిత్తము ప్రతి ఒక్కరు నా తండ్రి యేసయ్య మీరు అయినా తండ్రికుల భాషలో ప్రభా అందరి కొరకు నా తండ్రి మా అందరి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్న ప్రభా. ఆ రీతిగా చేయడానికి మా కృపను గురించి దాని కోసం కృపను దాని కోసం అభిషేకం సహాయం చేయండి నా ప్రభా. అంతే ఉన్న దేశంగా గారిని దీవించండి, అమ్మగారిని అమ్మగారిని దీవించి సిస్టర్లను దీవించి అందరినీ మీరు ఆశ్రయించిన తండ్రి. అయ్యా కొంతమంది నా తండ్రి దూరం ప్రేమ వెళ్ళుగా ప్రభావ వాళ్ళు మీ యుద్ధ కృపలో కాపాడు భద్రపరచమని ఏ దుష్టుడు వాళ్ళు ముట్టకుండా భద్రత కాపాడని స్తోత్రం చేస్తున్నాం. అయినా అనేక అంశాలు బట్టి ప్రార్థిస్తుండగా ప్రతి అంశాన్ని ప్రభావ మీ కృపలంగా వేసుకోమని అందరూ ఆస్వాదించమని సమస్త మందికి చేస్తూ ఈ చిన్న ప్రార్థన పాదాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాం పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన కార్యములు దేనిని మరువకుము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చిన బిడ్డలతో మన అందరితో ఉండరు గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.